బ్రో అంటుతుంది అంటుతుంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదే మా బిజినెస్ వచ్చేసి కోకోకోలా డిస్ట్రిబ్యూషన్ కాబట్టి డిఫరెంట్ విలేజెస్కి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తాము. సో ఈ వీడియోలో కంప్లీట్గా మా వర్క్ ఏముంటుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫస్ట్లీ ఇది ఒక ప్రింటర్, దీన్ని డిఎంఎస్ అని అంటారు, డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీంట్లో నుండి బిల్స్ రావాలంటే 1 day బిఫోర్ కస్టమర్ అయితే ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేస్తే సెకండ్ డే మనకైతే బిల్ అయితే వస్తుంది ఇందులో నుండి. సో సెకండ్ డే అయితే మనమైతే డెలివరీ చేస్తాం వాళ్ళకి. మనకైతే కంపెనీ 2 ఎంప్లాయీస్ని అయితే ఇస్తుంది. కస్టమర్కి ఏమన్నా బిల్స్ విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళైతే సార్ట్అవుట్ చేసి ఆర్డర్ అయితే చేపిస్తారు. ఇప్పుడైతే బిల్స్ ఎలా వస్తాయో చూద్దాం. సో ఈ విధంగా అయితే మనకైతే బిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత మనమైతే దీన్ని లోడ్ షీట్గా రాసుకోవాలి. లోడ్ షీట్గా రాసుకుంటే మనకి లోడింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మన షాప్ డీటెయిల్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం కస్టమర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో దీనికి ఇన్వాయిస్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా అయితే బిల్స్ అయితే తీసేసి లోడ్ షీట్ అయితే రాసేసుకుంటాం మేము. మనకైతే థియేటర్ నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. వచ్చిన ఆర్డర్ని అయితే మనం లోడ్ చేయమని చెప్పేసాం. ఫోటో తీస్తున్నా అనుకుని ఒక చిన్న స్టిల్ అయితే ఇచ్చిండు. ఇంతలోనే మన వెహికల్ అయితే వచ్చేసింది. అంటుతుంది బ్రో అంటుతుంది. ఇదే మన ఇన్వాయిస్. ఇది డైరెక్ట్ కంపెనీ నుండి మాత్రమే వస్తుంది. దీని థర్డ్ పార్టీ అనేది మాత్రం ఏముండదు. ఇక్కడ చూడొచ్చు మనం హిందుస్థాన్ కోకోకోలా బేవరేజెస్ అని ఉంటుంది దీనికి. మనం థియేటర్కి లోడ్ చేసిన వెహికల్ అయితే డెలివరీకి అయితే స్టార్ట్ అయింది. మధ్యలో ఎవరైనా కస్టమర్స్ వస్తే నేనైతే ఇలా బిల్ రాసి ఇచ్చేస్తా. కస్టమర్ చెప్పినట్టు కార్లోనైతే పెట్టేశారు. ఇందాక ఒక కస్టమర్ వచ్చిండు. ఆ కస్టమర్ వచ్చేసి అన్లోడ్ అవుతున్న వెహికల్లో నుంచి ఒక బాటిల్ అయితే తీసుకున్నారు. తీసుకొని బాటిల్స్ ఏంటి ఇంత కూల్గా ఉన్నాయి అని అడిగారు. 1 day బిఫోర్ మ్యానుఫ్యాక్చర్ చేసినవి కూల్గా ఉంటాయని చెప్పాను. మరి మేము మళ్ళీ కూల్ చేస్తే రీకూల్ అవ్వదా అని క్వశ్చనింగ్ చేశారు. మన సెకండ్ వెహికల్ అయితే వచ్చేసింది. మన ఫస్ట్ లోడ్ అన్లోడ్ కాలేదు కాబట్టి మళ్ళీ రమ్మని చెప్పాము. మనమైతే ఇప్పుడు ఈ వెహికల్ని లోడ్ చేసి పంపించేయాలి. సో ఇదే మన లోడ్ షీట్. ఈ లోడ్ షీట్ ప్రకారం అయితే మనమైతే వెహికల్ లోడ్ చేయాలి. మనకి ఇలా వెహికల్ వచ్చినప్పుడు అన్లోడింగ్ నుంచి లోడింగ్ చాలా ఈజీ అవుద్ది. వెహికల్ అయితే లోడింగ్ అయిపోయింది. డెలివరీ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యారు. ఐడవుతున్నా చెప్పు. గోదూరు తిమ్మాపూర్ యామపురా చెప్పు. వెహికల్ అన్లోడింగ్ అయితే అయిపోయింది. వెహికల్ అన్లోడ్ కాగానే మనకి ఏమన్నా లీకేజెస్ కానీ ఏమన్నా షార్టేజ్ కానీ ఏమన్నా వస్తే మన పోర్టల్ ఉంటుంది. కంపెనీ మనకి ఒకటి సైట్ ఇస్తుంది. ఆ సైట్లో మాత్రం మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే కంపెనీ వాళ్ళు క్లియర్ చేసేసి మనకి రీఫండ్ ఇచ్చేస్తారు. ఈ విధంగా అయితే ఎంటర్ చేయాలి. థియేటర్ నుంచి వచ్చిన వెహికల్ కూడా మళ్ళీ మనం లోడ్ చేసేసాం. ఇది సెకండ్ రూట్ వెళ్ళిపోతుంది. ఇది సెకండ్ వెహికల్ అయితే వచ్చేసింది. సో ఈ వెహికల్ కూడా సేమ్ ప్రాసెస్. అన్లోడ్ అయిపోయిన తర్వాత మనం సేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి వెహికల్ అనేది చూపిస్తుంది. సేమ్ ఇందులో కూడా ఏమన్నా షార్టేజ్ కానీ లీకేజ్ కానీ ఉంటే సేమ్ ప్రాసెస్ మన ఫస్ట్ వెహికల్ ఏమైతే చేసామో సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేయాలి. డెలివరీకి పంపించిన వెహికల్ అయితే వచ్చేసింది. నేనైతే లోడ్ షీట్ ప్రకారం అయితే అమౌంట్ తీసుకుంటాను. లోడ్ షీట్లో నేమ్ అండ్ అమౌంట్ ఉంటుంది. దాని ప్రకారం నేను అమౌంట్ తీసుకుంటాను. సో నాకు ఈజీగా ఉంటుంది. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.